ఓకే, సో థర్డ్ రౌండ్ లో రష్మి మీ టీం నుంచి వచ్చారు, పర్ఫార్మ్ చేశారు. ఇక ఇప్పుడు సుధీర్ మీ టీం నుంచి ఏ జోడీ వస్తున్నారు? సుదర్శన్ అండ్ రమ్య. ఓకే, లెట్స్ వెల్కమ్ సుదర్శన్ అండ్ రమ్య. సుధు, సుధు, నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావు? చాలా లవ్ చేస్తున్నాను. నాకు వర్షం అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. తెలుసు. ఇప్పుడు ఇక్కడే వర్షం రప్పిస్తావా? ఓహ్, ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడ వెళ్ళినా రప్పిస్తా. నరనరము పూల రథమై రగిలే ఎటురారా అను అను నీది అనన ఇలా రసికతలో నీకు ఎవరు జగమున సాటి రారురా అని తెలిపే మాట నిలుపు అలా అలా అలా. నాతోటి కలిసి పరువం నీదిరా యదభారం నాలోన కురిసే అలుపేరాదురా మోహం నీకు మౌనాలు తెలిపే గారం చూడరా ఒక మైకంలోన లోకాలు కదిపే హాయి చూపరా నీ సొంతం నేను కావడిలో అందం నీది కాబడిలో అంతం చూడక తొలిగా పలిగా ఓ గాయం చేయరా జతలో సర్వం దోచరా మరలా తాపం రేపరా వడిగా తడిగా తొలిసారి ఒక దాహం తీరనే తీయగా మరిసారి ఒక భావం రేగరే హాయిగా తనువంతా ఒక వైరం కోరనే మోజుగా వయసంతా అరవిరిసే తడిసే సేదంలో ఇష్టం తీరక నిమిషం విడిచి ఉండక దరికే జరిగా నీ వెనకే నేను నడిచి నీలో భాగమై సగమై పోయి నేడలా పనిలో గుంటూరు టాకీస్ లోంచి పాటను తీసుకొచ్చి ఇటు సైడ్ ప్లే చేశారు శేఖర్ మాస్టర్. ఓ మన రేష్మి పాట సార్ అయితే సూపర్. మన రేష్మి అంటున్నారు, అది డీ జోడీ స్టార్టింగ్ లో మన రేష్మి అంత, తర్వాత మీ ట్రాక్ స్టార్ట్ అయిందిగా నా రేష్మి. రేష్మియా మీ ఇష్టం, మీ కన్ఫర్మ్, మీరు ఎలా మార్చుకున్నారో నాకు తెలియదు కదా. మాస్టర్ మీ ఇష్టం మాస్టర్, మీకు ఎలా పలకరించాలనుకుంటే అలానే పలకరించండి, నో ప్రాబ్లం. నాకు పర్మిషన్ వచ్చింది, అలాగని పిలుస్తా. పిలండి, పెద్దమ్మని పిలండి, తప్పలేదా. సుదర్శన్ ఫస్ట్ రాగానే డైలాగ్ చెప్పాడు, నీకు వర్షం కావాలా, నువ్వు ఎక్కడ వస్తే అక్కడ వర్షం తెప్పిస్తాను. ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది నాకు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తే ఏంటి వర్షం ఏది లేదంటే మళ్ళీ పాలు తీసుకొచ్చాడు కదా, సాంగ్ లోనే హైలైట్ అది. భూషణ్ ఎక్కడ? భూషణ్ నీకేంటంటే కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి సగం మార్క్స్ కొట్టేస్తావు భూషణ్, కానీ యూ హ్యావ్ డన్ వండర్ఫుల్ జాబ్.
సుదర్శన్ రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేశారు సుదర్శన్. రొమాంటిక్ లో ఇక పీక్ వెళ్ళిపోతారు చూడు, అలా అనిపించింది మన సుధీర్ లాగా. మళ్ళీ నా పేరు ఎందుకు? ఆ రొమాన్స్ గురించి తెలియాలంటే మీరే ఇక్కడ. ఆ టీమ్ కి ట్రైనింగ్ ఇస్తున్నావు కదా బాయ్స్. అలా కాదు, రొమాంటిక్ లో పీక్ స్కేల్ ఉన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది, అది కూడా తెలియదు నాకు. ఆయన ఎన్నిసార్లు పీక్ స్కేల్ ఉంటారో మరి. రమ్య బిగినింగ్ ఓపెనింగ్ బీట్ కి భలే చేశారు రమ్య. టప్ టప్ అని ఇటు పడింది, అది ఎగ్జాక్ట్లీ బీట్ కి పర్ఫెక్ట్ ఉంది, చాలా ఇంపాక్ట్ ఉంది చూస్తానికి అది. కానీ ఫైనల్ అలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. చిన్న పాట, అవును మస్త్ చాలా చిన్న పాట. ఏం రష్మి కొంచెం పెద్దది పెట్టచ్చు కదా పాట. చాలు సార్, ఆ పాట అంతే చాలు. నెక్స్ట్ విజయవాడ టాకీస్ లో కొంచెం పెద్దది పెడదాం అనుకుంటా. చాలా బాగుంది భూషణ్. సదా గారు, నాకు రమ్యలో ఈసారి ఐ డోంట్ నో వై అంటే మూవ్మెంట్స్ అని చాలా బాగున్నాయి రమ్య, బట్ అంటే సుదర్శన్ నిన్నే చూస్తున్నాడు, బట్ యూ సమ్ టైమ్స్ వర్ లుకింగ్ టువర్డ్స్ ద కెమెరా. అంటే డిస్టర్బింగ్ గా అనిపించింది నాకు. మీరిద్దరే చేస్తున్నారు, ఒక ప్యాషనెట్ సాంగ్ తీసుకున్నారు, రెయిన్ లో ఆ ఫీల్ ఉండేటప్పుడు యూ హ్యావ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ హిమ్. సో అది మాత్రం నాకు తక్కువ అనిపించింది. అదర్వైజ్ ఇట్ వాజ్ అ లవ్లీ యాక్ట్. థ్యాంక్ యూ మ్యామ్. రఘు మాస్టర్. భూషణ్, నాకు ఇక్కడ ఒక ఫిల్మ్ సాంగ్ చూసినట్టు ఫీలింగ్ వచ్చింది. రొమాంటిక్ సాంగ్ లో 3-4 సెటప్స్ తీసుకొని నువ్వు ఆ రెయిన్ ఎఫెక్ట్ అండ్ ఇక్కడ చేసిన ఇది చాలా బాగా అనిపించింది. రమ్య, యు ఆర్ టూ గుడ్ అట్ టైమింగ్స్ హియర్, సూపర్ టైమింగ్స్, చాలా బాగుంది. అండ్ సుదర్శన్, నీ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా చాలా బాగుంది. ఆ స్టేజ్ యూసేజ్ పర్ఫెక్ట్ గా ఒక మూవీ సాంగ్ చూస్తున్నట్టే ఫీలింగ్ అనిపించింది నాకు. అండ్ ఒకటే తను చెప్పిన డిస్ట్రాక్షన్ ఏంటంటే అదే రమ్య, యు ఆర్ సో కాన్ఫిడెంట్, దట్ కాన్ఫిడెన్స్ ని కూడా దాటేసావు నువ్వు. దాటి యు ఆర్ గివింగ్ ఎ ఛాలెంజ్ టు ద ఆడియన్స్ దట్ ఏ లెట్స్ వాచ్ అంటే నన్ను చూడమని అడుగుతున్నావు. అలా కాదు, అంటే పార్ట్నర్ ని ఎక్కువ ఇది చేస్తే బాగుండేది. అండ్ భూషణ్, ఐ లవ్ ద కొరియోగ్రఫీ, ఐ లవ్ ద కాన్సెప్ట్, రియలీ గుడ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ గైస్. ఇప్పుడు ఇక ఓటింగ్ టైం. ఏ జోడీ గెలిచారో తెలుసుకుందాం. సో టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ జోడీస్ ఆన్ స్టేజ్. ఓకే, సో ఫస్ట్ ఓట్ సదా గారు. చాలా క్లియర్ గా ఉంది ఫస్ట్ టైం నాకు డిసిజన్. మై వోట్ గోస్ టు సాయి అండ్ మాల్విక. ఇక ఇప్పుడు రఘు మాస్టర్. మై ఓట్ గోస్ టు రమ్య అండ్ సుదర్శన్. ఇప్పుడు శేఖర్ మాస్టర్. ఇట్ గోస్ టు సుదర్శన్ అండ్ రమ్య. థ్యాంక్ యూ మాస్టర్. రఘు మాస్టర్, ఇప్పుడు మీ చేతుల మీదుగా ఆ ₹1,00,000 దండ ఏ జోడీకి వెళ్ళబోతోందో మీరు ఇక్కడికి వచ్చి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. సో 1 lakh rupees దండ ఏ జోడీకి వెళ్ళబోతోంది మాస్టర్? ఇవాళ అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే కొంతమంది కొరియోగ్రఫీ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ కొంచెం గ్రూప్ సపోర్ట్స్ కూడా యాడ్ అయినాయి. సో అలా కాకుండా డైరెక్ట్ కంటెస్టెంట్స్ స్టేజ్ ని కవర్ చేస్తూ వాళ్ళ పర్ఫార్మెన్స్ లో ఇన్వాల్వ్ అయ్యి మంచి కాన్సెప్ట్ ని తీసుకొని ప్రెజెంట్ చేసిన వాళ్ళు రాహుల్ అండ్ దర్శిని. మీరు ఈ రోజు చాలా అందంగా కనుకుంటున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదా గారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి
ఐ లవ్ యూ రోజు ఏమంటుంది